సిఆర్డీఏ బిల్డింగ్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించిన సీడీఎంఏ, టౌన్ ప్లానింగ్, టిడ్కో అన్ని విభాగాలు సిఆర్డీఏలో ఉంటాయని తెలిపారు. ఒకే బిల్డింగ్లు అన్ని ఉంటే సమయం కలిసి వస్తుందని చెప్పారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో బుక్ చేసుకున్న వారందరికీ ఇల్లు వస్తాయని తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 2014-19లోనే యాక్చువల్గా దానికి శాంక్షన్ ఇవ్వటం, కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్. అయితే ఫర్దర్గా గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. అది మొత్తం 2,50,000 చదరపు అడుగులు, 7 ఫ్లోర్లు, 3.62 ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది. 3 ఎకరాల 62 సెంటర్లో సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అది సిఆర్డీఏ అంటే ఒక సిఆర్డీఏ కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ, టౌన్ ప్లానింగ్ వింగ్ కానీ, తర్వాత టిడ్కో వింగ్ కానీ, అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగ్. అందులో 2 ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు, 3 ఫ్లోర్లు సిఆర్డీఏ, మరొక ఫ్లోర్ ఏడీసీ, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్. దానికి ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము. అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీలు ఇస్తున్నాము, పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు. అయితే ఇంతలేక ప్రభుత్వం మారింది. అయితే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద మళ్ళీ యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి